వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత కోసం నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలను ఇవ్వనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. రాజు యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం 6,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ రాజు యువ వికాసం పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన యువకులకు 4 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం చేకూరనుంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించనున్నారు. లోన్ మొత్తాన్ని బట్టి 60 నుంచి 80% వరకు ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కావాలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రాజు యువ వికాస పథకం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగులకు 1 లక్ష నుండి 4 లక్షల సబ్సిడీతో కూడినటువంటి లోన్లు అందజేయడం కోసం ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఇట్టి లోన్లకై ఈ తేదీ 17/3/2025 నుండి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది ఆన్లైన్ ద్వారా. ఈ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 5/4/2025 వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించబడుతుంది. ముఖ్యంగా మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆన్లైన్లో tgomms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు ప్రక్రియ 5/4/2025 వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకునే నిరుద్యోగ యువకులు వారి వెంట అంటే దరఖాస్తును మీ యొక్క మీ సేవా సెంటర్లో కానీ లేదా కంప్యూటర్ సెంటర్లో కానీ మా ల్యాప్టాప్లో కానీ సెల్ ఫోన్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, తర్వాత కులము మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, తర్వాత లబ్ధిదారుని ఫోన్ నెంబర్ జతపరచాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో అంటే రేషన్ కార్డు ఆధారంగా వ్యక్తులు నిర్ణయిస్తారు కాబట్టి మీ ఆధార్ కార్డు నమోదు చేయగానే మీ యొక్క రేషన్ కార్డు కూడా అందులోనే నెంబర్ కూడా జత చేయడం ఆటోమేటిక్గా వస్తుంది. ఇందుకు గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 4 లక్షలు ఇచ్చే లోన్ల లోపల సబ్సిడీ అంటే 1 లక్ష రూపాయలకు 20%, అట్లా పెరుగుతూ 20 to 60% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 3 రంగాలలో అంటే వ్యవసాయ పరంగా కానీ, పశుపోషణ రంగంలో కానీ, లేదా సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం కానీ ఈ నిరుద్యోగ యువకులకు వారికి ఇష్టమైన ఏ రంగమైనా అంటే వ్యవసాయ పరంగా కానీ, పశుపోషణ పరంగా కానీ, లేదా ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కానీ వారికి ఇష్టమున్న అభిరుచి ఉన్న రంగంలోని ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసి అట్టి దరఖాస్తును సంబంధిత ఎంపీడీఓ కానీ, మున్సిపాలిటీ పరిధి అయితే మున్సిపల్ కమిషనరేట్ కార్యాలయంలో కానీ సమర్పించినట్లయితే ఈ తేదీ 5/4/2020 తర్వాత నుండి 31 మే వరకు దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి స్క్రూటినీ చేసి వాటిని నియమ నిబంధనలను అనుసరించి మనకిచ్చే సంఖ్య పూర్తిగా ఎంతమందికి ఇవ్వాలో మంజూరు సంఖ్య పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత వచ్చిన మంజూరు సంఖ్యకు అనుగుణంగా దరఖాస్తులను ఎంపిక చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజైనటువంటి జూన్ 2న ప్రతిష్టాత్మకంగా ఈ పథకం యొక్క లబ్ధిదారుల వివరాలు ఆ లబ్ధిదారులకు పథకం యొక్క పంపిణీ చేయడం జరుగుతుంది. సార్ అంటే ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది? ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే సంవత్సరంలో 12 నెలల కాలంలోపు తీసుకున్నది, అంటే ఇయర్ కాకుండా 12 నెలలలోపు కాలం తీసుకున్నది. ఆదాయ కులం సర్టిఫికేట్ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నది. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం నాడు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి అందించనున్నారు.